కార్తీక మాసం వర్షంలో మా డే ఇన్ మై లైఫ్ ఎట్లుంది అన్నది మీరు ఈ వీడియోలో చూస్తారు. సో, సాటర్‌డే కాబట్టి మహి బెంగుళూరు నుంచి ఇంటికొచ్చేసిండు. తినేసి పడుకున్నాననమాట. సో, నేను ఆ డే మొత్తం కంప్లీట్ ఫాస్టింగ్ ఉండే. ఎందుకంటే నవంబర్ 9 ఆ రోజు గోపాష్టమి, శ్రవణ నక్షత్రం, కోటి సోమవారం చాలా మంచిది. ఏం మంచి పని చేసినా కోటి సార్లు చేసిన పుణ్యం వస్తదంట. సో, అందుకనే కంప్లీట్ డే ఫాస్టింగ్ ఉండి పూజారికి బియ్యం, పప్పు, కూరగాయలు అవన్నీ ఇద్దామనుకున్నాం. సో, నేను అవన్నీ ప్రాపర్‌గా సదిరి ఇంకా నేను, మహి ఇద్దరం కలిసి గుడికెళ్ళిపోయినాం. ఫస్ట్ దర్శనం చేసుకొని, తర్వాత పూజారికి అవన్నీ ఇచ్చేసాం. ఇంకా ఎట్లాగో కార్తీక మాసం కాబట్టి ఈవినింగ్ ఒత్తులు ముట్టిస్తే ఇంకా మంచిదని జెప్పేసి నేను మహి ఇద్దరం కలిసి వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కెళ్ళిపోయినామనమాట. సో, అక్కడ నేను మా ఇద్దరివి అండ్ అక్క, బావ ఇద్దరివి మొత్తం 4 మెంబర్స్‌వి ఒత్తులు ముట్టిచ్చేసినాం. యాక్చువల్‌గా సాటర్‌డే కాబట్టి ఫుల్ రష్ ఉండే అనమాట అక్కడ. ఇంకా అది కూడా కంప్లీట్ చేసుకొని, దర్శనం చేసుకొని, గోపాష్టమి కాబట్టి గోవులకి ఫుడ్ పెడితే మంచిదని జెప్పేసి నేను, మహి ఇద్దరం సాయిబాబా టెంపుల్‌కెళ్ళి గోవులకు ఫుడ్ పెట్టేసాం. సో, కంప్లీట్ డే ఫాస్టింగ్ కాబట్టి కొంచెం వీక్ ఉండే అనమాట. ఇంటికొచ్చి పాస్తా తినేసి నా ఫాస్టింగ్ కంప్లీట్ చేసిన. ఈ వీడియోకి ఇంతే. సరే అయితే బై.